అందరికి నమస్కారం. మాకు ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ పేరు ఏంది ఉష్ అంటారు అనుకుంటారా? మా హోటల్ పేరే అంటే బేసిక్ గా మా తాత పెద్ద చెఫ్. ఆ పేరు ఎందుకు పెట్టిండు తెలుసా? ఎందుకు పెట్టిండు? పెన్నం మీద నీళ్ళు కొడితే అంటది, అందులో పేరు పెట్టిండు. నేను కొత్తది ఒక రెసిపీ చేసిన, ఎదురా అదే అది లోపల ఉంది, దాన్ని తీసుకొద్దాం. ఈడేం చేస్తున్నారా? తాగో సచ్చినోడా, రాత్రి ఫుల్ తాగి కోడనుకుని నా కాళ్ళు పట్టుకుని లేచావు. సరే కానీ ఇదిగో వడ చేసా దాంట్లో ఉండి. ఏంద్రా ఎంత చిన్నగా ఉంది? నా శక్తి బయట నుంచి అది చేసా. మన గిరాకీ కావాలంటే మనం యాడ్ చేయాలి. దాంట్లో ముందురా ఏంద్రా ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది? ఏంద్రా గ్రూప్ లో యాడ్ చేసినావు? యాడ్ చేయాలను వాట్సాప్ గ్రూప్ లో కాదు, మరి యాడ్ అంటే ప్రమోషన్ చేయాలి. జిమ్మిదా అన్నా, నమస్కారం అన్నా, నేను మీ హోటల్ బిడ్డనన్నా, ఒక్కసారి చూడన్నా. ఈ బట్టలు చూడురన్నా, ఈ హోటల్ చూడురన్నా, పింజ చూస్తుందన్నా. అన్నా ప్లీజ్ మీరు అందరు కలిసి అని హోటల్కి నన్ను పంపిరన్నా. ప్లీజ్ అన్నా, మీ కాలు మొక్తా అన్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ పెద్ద మనిషి దాకా చేరేదాకా చేయండి అయ్యా. ప్లీజ్ అయ్యా, మీరు నన్ను కనుక పంపించారు అనుకో తగ్గేదేలే. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మంచి వచ్చింది, ఏ హైలైట్ వచ్చింది. పనోడు ఉంటాయి మనకి. ఎటువంటి రాడు పనోడు మందు బాబులం. చెప్పులు బరువున్నాయా? నన్ను ఎట్లున్నావు అని అడుగు. ఎట్లున్నావు? తాగున్నా. పని చేయమంటే తాగుతావా? మీరు చెయ్యమన్న పనే చేశా. ఆ పని కాదురా, నీకు పైసలు ఇచ్చి సామాన్లు తెమ్మన్నా కదా. వస్తు మార్పిడి చేశా. అంటే వస్తు మార్పిడి అంటే ఏం చేసినవరా? నేను డబ్బులు ఇచ్చిన ఆడు కోటర్ ఇచ్చిండు. వస్తు మార్పిడి అంటే అదేరా? కాదు, ఇక్కడ పిండి వస్తామని చెప్పిన. పిండి వస్తాను అంతగా. కాదు, ఒక్క నిమిషం ఇట్లా బయటికి రండి. మన హోటల్లో మొత్తం టిఫిన్ ఎలకలు తింటాయి అనుకున్నాం, ఎలకలు తింటుర్రు. కుక్కలేంటే పొద్దున్న మన హోటల్ మీద పడ్డాయి. మా హోటల్ ఎవరైనా కస్టమర్లు వస్తే సాయంత్రం వరకు హోటల్లో ఉంటారు. మా హోటల్ కి ఎవరైనా కస్టమర్ వస్తే రాత్రి దాకా ఇక్కడనే ఉంటారు. వాళ్ళే ఉద్దేశంతో ఉంటారు. అక్క, ఆ హోటల్లో ఉన్న అబ్బాయి నన్ను గిల్లాడక్క. పర్లేదు కానీ చూడు, మన హోటల్ పేరేంటి? పర్లేదు కానీ. ఆడు గోకితే ఏంటి, గిల్లితే ఏంటి, గిచ్చితే ఏంటి, పర్లేదు కానీ మనకు కావాలి బోని. ఓ అమ్మా, ఏంది నిన్న మొత్తం గంతగానం ఎగబడుతురు జనాలు? నిన్ను ఒక బోటు పెట్టానక్క. ఏం బోటు పెట్టావక్క? పర్లేదు కానీ ఓ నీ ఇంగ్లీష్ నోట్ల మన్నుపోయే కదా, నేను నువ్వెక్కడ మోపైన వేయడా? ఇడ్లీ తింటే బెడ్ ఫ్రీ కాదే, ఇడ్లీ తింటే బ్రెడ్ ఫ్రీ. 2 ప్లేట్ ఇడ్లీ. మా హోటల్లో ఒకటి తినడానికి వస్తే ఇంకొకటి ఫ్రీ. అయితే నువ్వు తినిపోరా, నేను వస్తా ఫ్రీగా. మా హోటల్లో మొత్తం వేడి ఉంటాయి తెలుసా? మా హోటల్లో మేమే వేడిగా ఉంటాం. అమ్మ జ్వరం వచ్చింది. మా హోటల్లో పూరీలు బాగా పొంగుతాయి. మరి మిమ్మల్ని నూనె వేసి అంతగానో పొంగిర్రు. అసలు మీకు ఏముందని అంత రెచ్చిపోతున్నారు? ఇది ఉంది. ఇగో చెప్తున్నాము, ఇదే ఆఖరి మాట. మా హోటల్ కస్టమర్లను మీ హోటల్ పిలవద్దు, మీ హోటల్ కస్టమర్లను మేము పిలుస్తాం. ఏం చేస్తారు చేసుకోండి. మన గొడవలు ఎందుకు? కలిసిపోదాం. నువ్వు పెళ్లి చేసుకోమని. అంటే అన్న మన ఊహ ఎంతో బాగుందో. మా అందాలను చూసి మీ నోట్ అంటే మాటలు కూడా రావట్లేదు. చూడండి ఎట్లా ఉన్నారు. తింటే నేను కానీ ఊకొర్రకు ప్లీజ్, దండం పెడతారు. జబర్దస్త్లు ఎలా పెట్టుకున్నారా మిమ్మల్ని? నేను ఎట్లా పెట్టుకురు ఫస్ట్? అరే ఇప్పటి వరకు ఈ బస్సుకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటి సార్? ఈ బస్సు ఎక్కిన వాళ్ళు ఇప్పటి వరకు ముసలోళ్ళు కాలేదు. అదేంటి? ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఏదో ఒక లోయలో పడిపోతా ఉంటది కదా.
డ్రైవర్ ముందు ఆ కిటికీ ముయ్యవే, వర్షపు చుక్కలు మొత్తం లోపలికి వస్తున్నాయి. ఒరే కోతి నాకు ఎన్నిసార్లు రాని నేను పోయొద్దని చెప్పింది, వాని ముఖం తడిచిందంట. వాని కిటికీ దూరం ఉంచండి. గిరాకు వచ్చింది. నమస్తే సార్. నమస్తే నమస్తే. హాయ్ 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 అండి. హాయ్ అండి. హాయ్. చెయ్యి చూసినావా ఎట్లా రఫ్ ఉన్నదో, కొట్టినంటే పోయి కూరట్లా పడతావు. కొంచెం దగ్గరలో కొట్టవా ప్లీజ్, ఇంటికి పోవాలి పని ఉంది. మనం ఇప్పుడు హోటల్ దగ్గరికి వచ్చినాం. ఎవరెవరు ఏం తింటారో అందరు దిగేసి తినేసి రెడీగా ఉండండి. బస్సు నేను పార్క్ చేసి వస్తా, కస్టమర్లు మీరు చూసుకోండి. సార్ నేను నాగార్జున మళ్ళీ రిలీజ్ చేయొచ్చుగా. రిలీజ్ అయినప్పుడే ఆర్డర్స్ చూడలేదు, మళ్ళీ రిలీజ్ అంటే ఆర్డర్స్. రండి సార్, రండి సార్, రండి. హలో 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 హలో. మీరు మా హోటల్లో ఏం తింటారు చెప్పండి. మిమ్మల్నే తినాలి. మీరు ఏం తింటారు? ఏమున్నాయి మీ దగ్గర? ఉప్మా, దోశ అన్ని ఉన్నాయి. అన్న చెప్పండి అన్న. అవన్నీ కాదు, వాళ్ళ హోటల్లో తింటే చాలా మంది పోయారు, మా హోటల్లో తింటే చాలా పెద్ద సెలబ్రిటీస్ అయ్యారు అనే భావంతో ఉన్నారు మీరు, అంతే కదా? ఫస్ట్ అక్కడ చూసి అక్కడ బాగోకపోతే మీ దగ్గరికి వస్తాం. మీరు ఎలాగో మా దగ్గరకు వస్తారని తెలుసు. మా దగ్గర పొంగే పూరీలు ఉన్నాయి బాబు. చెప్పండి ఏం కావాలి? ఏమున్నాయి మన దగ్గర? ఇడ్లీ ఉంది. ఓకే వెయ్. ఇగో ఇదేంటి నల్లగుంది? అంటే నిన్నంతా ఎండలు తిరిగింది సార్, వడదెబ్బ తగిలింది ఇడ్లీకి. సరే గానీ మీ దగ్గర ఏదైనా స్పెషల్ దోశ ఉందా? నాకు మసాలా వేసి 2 సార్లు అటు తిప్పి 2 సార్లు ఇటు తిప్పి స్పెషల్ గా కావాలి, మంచి దోశ. ఒక పని చేయి, బండే కూరంతా తిప్పుతా, అటు తిప్పి ఇటు తిప్పంట. అన్న ఒక టీ అన్న ఇవరా. ఏంటన్నా ఈ టీలో ఈత కొడుతుంది? ఈత నేర్చుకుంటుంది అది, అంత ఎందుకు దాంట్లో బల్లే ఈత నేర్చుకుంటుంది. చెప్పిన మొరకనా వద్దురా అంటే చెప్తావు ఈ డైలాగులు. పేలై మేడం మేము పిలిచినాం. శ్రీదేవి డ్రామా కంపెనీ కదా, మేమే పిలిచాం. మేడం మేము పిలిచినాం. ఓకే ఎవరో పిలిచారు, ఎందుకు పిలిచారో అది చెప్పండి. మా హోటల్ అండి ఇది, మాకు వచ్చే కస్టమర్లను మొత్తం వాళ్ళు తీసుకుంటున్నారు మేడం, మాకు బిజినెస్ సరిగ్గా కానిస్తలేరు మేడం. మీ చేయండి మామ, ఈ డైలాగ్ మాది. ఓర్ వారి గుద్దినానుకో గుడివాడలో పడతావు ఏమనుకున్నావు? తండేమంటే ఉల్లిపాయలు తట్లో పడతావు చెప్తున్నా. ఎందుకట్లా? వాళ్ళ ఇంట్లో ఉల్లిపాయలు లేవంట. ఈ విషయంలో మేము జంకేదేలే, ఎందుకంటే వాళ్ళ దగ్గర మ్యాటరే లేదు. మెడికల్ సర్టిఫికెట్లు ఉన్నాయి మా దగ్గర. ఇలా కాదు, ఎంటర్టైన్మెంట్ లో పోటీ పడాలి. అంతవరకు డైలాగ్ చెప్పొద్దా మేము? డైలాగులు ఓర్ వారి చెప్పు. కుక్కలే కొర్రకుండ్రి, కుక్కలను పెట్టి కనిపిస్తా ఏమనుకుంటున్నావు? అంటే మీరు అందరు కలిసి కలుస్తారు ఇప్పుడు మమ్మల్ని? అరే సద్దాం, నేను నీకు నచ్చుతానారా? ఒరేయ్ నువ్వు నాకు నచ్చావురా, ఒరేయ్ అదంతేరా. అన్నా ఈయన కళ్ళలో చూసి చెప్పన్నా, నేను చెప్తున్నాను. నెమలి కన్నోడా నమిలే చిన్నోడా. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి చాలా విన్నాను. సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారని తెలుసు నాకు. సో ఈ రోజు ఎంటర్టైన్ చేసి ఎంటర్టైన్ అవుతూ అందరూ ఎంజాయ్ చేద్దాం. చూసారా, ఎంటర్టైన్మెంట్ ఇస్తారు అని చెప్పగానే వీళ్ళు పరిగెట్టి వెళ్ళిపోయారు. ఆహా, మంచి ఉద్దేశమే, వాళ్ళు వెళ్ళిపోతేనే కదా ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అయిందారా ఇప్పటికైనా నోరు మూసుకొని కూర్చోండి, ఒక కాడ అర్థమైందా? లేదంటే కాళ్ళు ఇరగొడతా. హలో, మీ ఇద్దరిలో ఇప్పుడు కొట్టుకోవాల్సింది దాని గురించి కాదు, ఆవిడ్ని ఏ సైడ్ కూర్చోబెట్టాలని. రండి మేడం. ఆగండి, ఈగ లేవమ్మా ఇక్కడ, కూర్చో. మేడం మమ్మల్ని చూడండి, ఎంటర్టైన్మెంట్ కళ ఉట్టి పడతలేదు మా ముఖాల మీద. మీరు ఇటే రండి. అలా కాదు, రాళ్ళు పడతాయి, అట్లా మీరు సైలెంట్ ఉండకపోతే. అరే దోమ నలిసినట్టు నలిసి వదిలి పెడతా, దౌడాలు వలుగుతాయి ఇంకొక మాట మాట్లాడినామంటే. నా నోరు బేసిక్ గా అట్లుంటది కానీ నేను చాలా మంచిదాన్ని మేడం. మీరు వచ్చి ఇటు సైడ్ కూర్చోండి, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటది. అంతా మీరే ఆఫర్ చేస్తారు, వీళ్ళు ఏంటి ఆఫర్ చేయట్లేదు ఏంటి? ఓహో, ఈయన ఎక్కడి నుంచి వచ్చారు మధ్యలో? అంకుల్ ఎవరు నువ్వు? అమ్మాయికి బాయ్ ఫ్రెండ్. ఫస్ట్ టైం చూస్తున్నాను లైఫ్ లో. శ్రీదేవి డ్రామా కంపెనీకి గెస్ట్ లేదని మేడం నేనే తీసుకొచ్చా. ఆహా, అలా కాదు, ముందు ఈయన ఎవరు పిలిచారు? నువ్వు చూడకపో నే చూస్తూనే ఉంటా. ఎంతమందిని చూస్తావురా? మీరేం కంగారు పడకండి, మన జగమంత కుటుంబం, అందులో మీరు ఒకరు. అన్నయ్య ఇలా మాట్లాడకూడదండి.
వచ్చి మా పరువు తీసినావు కదా నువ్వు రాకముందే మంచిగా ఉండే ఎవరు రమ్మన్నా అసలు ఫైల్ వన్ తిరిగి వచ్చే ఎవరిని రమ్మన్నాడు దున్నపోతా అన్నా భాస్కరనా ఎంత సన్నాసైనా ఎంత వెదవైనా అలా మాట్లాడేస్తారా మీరు? అలా మాట్లాడకూడదని చెప్తున్నాను నేను, అంతే. మీకొద్దు అన్నవమ్మ మిమ్మల్ని మీ గురించి గొప్పగా చెప్పాను. లేదమ్మా, ఆ రోజే నాకు చెప్పుతో కొట్టినట్టు చెప్పారు. ఇంకా అప్పటి నుంచి మేము మాట్లాడినమ్మా. లేదు భాస్కర్ గారు, మీరంటే చాలా గౌరవం. ఆ రోజు మీరు ఐ వాంట్ టు టాక్ టు డైరెక్టర్ అన్నప్పుడే నాకు మైండ్ పోయింది. ఓ అది ఇంకా గుర్తు పెట్టుకుని ఉన్నారా? అన్నా ఈయనకొచ్చి అసలు మీరు ఎవరండి? మీ హోటల్ నడవాలని ఆయన పిలిచారా? మా ఫ్యామిలీ వస్తే చాలు, ఇలాంటి హోటల్ 4 నడుస్తాయి. మీ 4 ఫ్యామిలీలకు కాదండి హోటల్, కస్టమర్స్ కోసం పెట్టారు. అన్ని సార్లు అనకండి అమ్మా, ఇంట్లో మా ఆవిడ అడుగుతుంది, మిగతా 3 ఎక్కడండి. ఈ రోజు మీ ఆవిడ పేరు చెప్పాలి, ఆవిడ ఫోటో పెట్టాలి. ఏ ఆవిడ మేము చూడాలి. ఈ రోజు క్లారిటీ కావాలి మాకు. పాస్. మరి భాస్కర్ గారు మీరు ఎట్లా స్ట్రెస్ హ్యాండిల్ చేస్తారు? నేను రేఖా గారి కోసం మీకు హార్ట్ రిక్వైర్మెంట్ ఉంటే ఇస్తా. మనకు 4 ఉన్నాయి. ఎవరయ్యా నువ్వు? మీరేందయ్యా ఇచ్చేవని, నేను తీసుకునేది ఆవిడ, మీకేంటి బాధ? కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి. అన్నది ఇందాకనే. అన్నయ్య చెల్లికి ఏమైనా ఇవ్వచ్చు, పర్వాలేదు. మేడం మీకోసం నేను కిడ్నీ ఏదైనా ఇవ్వడానికి రెడీ. కాదు, ఇంతకి కిడ్నీ లివర్ పని చేస్తున్నాయా? ఏ హోటల్ వైపు మీరు వెళ్ళి భోజనాలు చేస్తారు? ఇటా అక్కడ వచ్చి చెప్పొచ్చా? ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ. పికాసో చిత్రమా, ఎల్లోరా శిల్పమా. రష్మి గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. లెట్ మీ బి ఆనెస్ట్, నేను ఇటువే వెళ్తా. ఎందుకు? అక్కడ ఎవరు మగాళ్ళు కనిపించలేదు. వర్ష నుంచో. అట్లా కాదు, వీళ్ళందరి మీద బాగా నమ్మకం, వీళ్ళు బాగా వండుతారని. జనరల్ గా బెస్ట్ ఆఫ్ ద షెఫ్స్ జెంట్స్ ఉంటారని అంటారు. అందుకని కానీ మీరు చెప్పారు కదా సార్ మీకు హోటల్ ఫుడ్ పడదని. ఎందుకు పడదు? ప్లేట్లు పెడితే గట్టి పట్టుకుంటే పడదు. వేణు గారికి హోటల్ ఫుడ్ పడదు, మంచిగా వాళ్ళ ఇంట్లో వండి పెట్టారు, ఖచ్చితంగా ఇంటికి వెళ్ళే తినాలంట. ఇప్పుడు మేము ఏం చేయాలి? వెళ్ళి కూర్చోవాలి. ఈ పెదవుల దాగిన మందారాలకి సలాం. నేనైతే ఒక సొల్యూషన్ కింద తీసుకొచ్చాను. సో మీరిద్దరూ కూడా యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకంతో అది చెప్తున్నాను. ఇద్దరికి కూడా కస్టమర్స్ రావాలి, ఇద్దరికి కూడా ఇన్కమ్ రావాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవి మీరు చూసుకోండి. ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్ మీరు చూసుకోండి. అప్పుడు ఇద్దరికి కస్టమర్స్ వస్తారు, ఇద్దరి హోటల్స్ కూడా బాగానే నడుస్తాయి. మొత్తానికి పర్లేదు కానీ